నమస్తే, నేను మీ సూర్యప్రకాష్. ఈరోజు మనం మాందొడ్డి గ్రామము రాజోల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి హసన్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన మై తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు. నమస్కారం అండి హసన్ గారు. సార్ నమస్తే. మీరు సామాజిక సేవలో ఈ మధ్య బాగా అక్కడక్కడ కనిపిస్తున్నారు. మరి మీరు ఈ సామాజిక సేవ చేయడానికి మీకు వెనక ఉన్నటువంటి ప్రోద్బలం ఏమిటి? మీరంతకు మీరే చేస్తున్నారా, లేకుంటే ఈ సామాజిక సేవలు చేయడానికి మీకు ఏదైనా ప్రేరణ ఉందా? ఉంది సార్. అయితే నేను మా అమ్మ నాకు 4 years ఉన్నప్పుడు అమ్మగారు చనిపోయినారు. నేను ఇక్కడే మా ఇంటి పక్కనే బోయ భాస్కర్ అని వాళ్ళ కుటుంబంలోనే నేను పెద్దగా అయ్యాను. ఇంకా చిన్నప్పటి నుంచి ఎవరైతే సపోర్ట్ లేదు, ఆయన నేర్పించిన బాటలనే నేను నడుచుకుంటూ పోతున్నా. భగవంతుడు ఏదో నాకు ఇచ్చిన దాంట్లో నేను నలుగురికి హెల్ప్ చేసుకుంటూ సాయం చేసుకుంటూ పోతున్నా. ఇంకా ఊర్లో అయితే చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసినాము. భగవంతుని దేవల్ల మా కష్టపడి ఇప్పుడు నేను మెకానిక్ షాప్ ఉంది, మాకు కొంచెం మెకానిక్ షాప్ ఉంది. దాంట్లో వచ్చిన దాంట్లోనే సగం ఇట్లా హెల్ప్ చేస్తుంటాం. చాలా సంతోషం హసన్ గారు. మరి మీరు ఇంతవరకు ఏ సేవా కార్యక్రమాలు చేశారో, ఎక్కడెక్కడ చేశారో మాతో కొంచెం పంచుకోండి. సార్ డెఫినెట్లీ. ఫస్ట్ నా మొదటి ప్రయాణం వచ్చేసి పచ్చార్ల గ్రామం అని ఇక్కడ మా ఊరు నుంచి 3 kilometers ఉంది. అక్కడ వచ్చేసి ముజమ్మిల్ అనే అబ్బాయి, ముస్లిమ్స్ అబ్బాయి, 3 years బాబు, లివర్ ట్రాన్స్లేషన్ కోసం అని చాలా చోట్ల తిరిగినారు, ఎవరు హెల్ప్ చేయలేదు. నా మొదటి అడుగు అంటే నేను ఏదైనా నేను చెప్పుకోవడానికి నాకు బాగా పేరు, నేను ఇంతవరకు రావడానికి ఏదైనా సాధించినానంటే అదే ఫస్ట్ నా అడుగు, మొదటి అడుగు. ఇట వేరే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటే స్కూల్స్ కానీ, ఇట వాటర్ ట్యాప్స్ కానీ, ఫ్యాన్లు కానీ స్కూల్లో హెల్ప్ చేస్తుంటాయి. ఆ ప్రోగ్రామ్ చూసి పచ్చార్ల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయిని తీసుకొని ఇక్కడ మన ఇంటి దగ్గరకు వచ్చినారు. వచ్చి ఇట మా అబ్బాయి పరిస్థితి ఇలా ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అది అంటే నా వంతు సాయంగా నేను ఒక 20,000 ఇచ్చిన. ఆ రోజు 20,000 ఇచ్చేసి, అంటే మీకు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ఫైనాన్షియల్ రిసోర్స్ ఏమున్నాయి? నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ప్లస్ మాకు షాప్ ఉందండి, మెకానిక్ షాప్, మెకానిక్ వెల్డింగ్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. కొంచెం షాపు అంటే మీరు సంపాదించే దాంట్లో కొంత దాంట్లో ప్రజాసేవ 40% తీసుకెళ్తాను. చాలా సంతోషం అండి. ఇంకా అక్కడ నుంచి మొదటి అడుగు స్టార్ట్ చేసినాము. ఇంకా మా పక్కన కూడా చిన్నీర్ అని ఇక్కడ డాన్స్ నేర్పిస్తుంటాడు అబ్బాయి, వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసిన. అది మేము 20,000 ఇచ్చిన సాయం పేపర్లు వచ్చేసరికి, ఈనాడులో సాక్షిలో వచ్చేసరికి తర్వాత రోజు కొంతమంది ఫోన్ చేసిరు, కాల్స్, అరే అసలు మంచి పని చేసినావు, మా వంతు ఏదైనా సాయం కావాలని చెప్పండి అంటే, మీ ఇష్టం అన్నా, మీరు ఎంత కావాలనుకుంటే అంత ఇవ్వండి అని చెప్పినాం. ఇంకా పక్కన కూడా చిన్నీర్ అని మన మామ అవుతాడు మనకి, ఆ అబ్బాయి కూడా ఇట్లా ప్రోగ్రామ్స్ ఊర్లో ఏదైనా ఫెస్టివల్ వస్తే ప్రోగ్రామ్ చేస్తుంటాడు. ఆ అబ్బాయి వాళ్ళంతా ఒక టీం కలిసి ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి శాంతినగర్లో వాళ్ళు ఒక 50,000 వరకు గ్యాదర్ చేసినారు. అట్లా అందరం కలిసి మా మాందొడి తరపున అంత చందాలు వసూలు చేసి ఇల్లు తిరిగి ఒక 5 lakhs వరకు వసూలు చేసి అబ్బాయి చేతిలో పెట్టింది. కానీ ఆ అబ్బాయి వ్యాధి వచ్చేసి 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పినారు. ఆ 5 lakhs తో మేము ఆగిపోకుండా ఇంకా కొంచెం బయట నుంచి కూడా కొంచెం ప్రోత్సాహం వచ్చింది. ఇంకా రాజుల నుంచి కూడా నిషాక్ అని వాళ్ళు కూడా కొద్దిగా బాగా సపోర్ట్ చేసి వాళ్ళు ఒక 1 lakh వరకు ఇది చేశారు. అట్లా ఇంకా అదే తీసుకొని మేము ఇంకా మిలా యాప్ అని ఒకటి గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్లో వెళ్తే అక్కడ కొంచెం చెప్పారు అనమాట, ఇట్లా ఈ యాప్ వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు కొంచెం హెల్ప్ చేస్తారు అది అని చెప్పి. ఇంకా వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు మాకు 5 lakhs వరకు అరేంజ్ చేసినారు. ఇంకా మన డిగార్నమ్మ మేడం గద్వాల్లో, ఇంకా అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని అక్కడికి వెళ్ళి మేడం ద్వారా కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే మేడం వాళ్ళ అల్లుని ద్వారా అసెంబ్లీలో మాకు 4 lakhs చెక్ స్పాట్లో అందించారండి. అలా 30 lakhs అరేంజ్ చేసి, ఇంకా లాస్ట్కి బ్లడ్ కావాలి అబ్బాయికి, టవ్ పాజిటివ్ ఎవరైనా ఉంటే డోనర్స్ అని అట్లా 3 months కష్టపడినాం. 3 months కష్టపడినాక 30 lakhs గ్యాదర్ అయింది. తర్వాత బ్లడ్ డోనర్స్ ఎవరైనా ఉన్నారంటే అప్పుడు నేను, నిషాకు, ఇంకా ఒక 5-6 మందిని పిలిపించి వాళ్ళు రావడానికి వాళ్ళకి ఛార్జీలు కూడా మేము పెట్టుకొని 3 months మొత్తం అబ్బాయి పని మీదనే తిరిగినాం. మాకు దాదాపు అంటే కూడా ఒక 2 lakhs ఒకే కార్ కిరాయికి అయిపోయింది రేటు తిరగడానికి మొత్తం. అలా బ్లడ్ కూడా మేమే ఇచ్చేసినాం, మాది ఓ పాజిటివ్ కాబట్టి మేమే బ్లడ్ డొనేట్ చేసి అబ్బాయి ఇప్పుడు 6 years ఉన్నాయి సార్. అబ్బాయిని చూసినప్పుడల్లా మాకు అదే గుర్తుకొస్తుంది, అన్ని దానాల కన్నా ప్రాణదానం గొప్పదని మన చిరంజీవి గారు కూడా అంటారు కదా, చాలా గొప్పది అన్నదానం కంటే ప్రాణదానం చాలా గొప్పది. అట్లా నాకు అదొకటి బాగా నాకు పేరు తెచ్చినది. ఈరోజు నేను నేషనల్ నంది అవార్డు వరకు చేరుకున్నానంటే కూడా నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఆ భగవంతుడు ఇచ్చిన నాకు గొప్ప వరం అనుకుంటాను. అంటే చాలా పేరు తెచ్చింది నాకు అది. చాలా. రెండోది వచ్చేసి మేము మా పచ్చార్ల గ్రామం నుంచి మాందొడి వరకు
మట్టి రోడ్ వేపించినాం. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు 4 years బ్యాక్. ఒక చిన్నదనమాట ఎస్సీలు వాళ్ళు బైక్ మీద వస్తుంటే తల్లి కొడుకు అది గుంత ఉందన్నమాట, మన పచ్చార్ల ఫర్మేలలో మాడి చెట్లు దాటితేనే కటింగ్ లో గుంత ఉంది. ఆ గుంతలో నా ముందరనే నేను నా కారు ముందర నా ముందరనే వాళ్ళ సైడ్ కొట్టిపోయి ఆ గుంతలో పడి అబ్బాయి కాలు ఇరిపోయింది. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకా ఇబ్బంది ఇక్కడ మా ఇంటి కోసం అని కన్స్ట్రక్షన్ కోసం అని మట్టి తెప్పించుంటుంది. ఆ మొత్తం ఇంకా ట్రాక్టర్లు పాపం ఊర్లో కూడా మంచి సపోర్ట్ ఉంది మనకి. జేసీబీ వాళ్ళు 2 జేసీబీలు ట్రాక్టర్లు పెట్టేసి మొత్తం పచ్చర్ల నుంచి మాందోడి వరకు మట్టి రోడ్ వేయించేసిన. అది కూడా బాగా హిట్ అయింది, అది కూడా బాగా మంచి పేరు తెచ్చింది నాకు. ఇంకా అప్పటి నుంచి అనిపించింది, అరే మనం ఎప్పుడు బతికేది తెలియదు, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. జీవితం ఉన్నన్ని రోజులు సేవకి మనం ఒకరికి సాయం చేస్తే మనకి ఏదో ఒక దేవుడు మనకి కూడా సాయం చేస్తారు కదా అని చెప్పి ఇలా చేసుకుంటూ పోతున్నా. ఇంకా రీసెంట్ గా అమ్మ పేరు మీద ఇక్కడ నాగమ్మ కట్ట కట్టించిన. అప్పుడు చిన్న పుట్ట ఉండేది ఇక్కడ, అమ్మ పేరు మీద 3 lakhs పెట్టి ఇక్కడ నాగమ్మ కట్ట కట్టించిన. ఇంకా 5 lakhs పెట్టి ఇక్కడ గాంధీ విగ్రహం కట్టించినాం. ఇలా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చేసుకుంటూ పోతున్నాం. ఈ రోజు ఇంత దూరం వచ్చినాము. ఇంకా ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా 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 ముందు కూడా వెళ్తాం మేము. తప్పకుండా. చూశారు కదండి, సామాన్య కుటుంబం నుంచి హసన్ గారు మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో తన సంపాదించుకునేటువంటి దాంట్లో కొంత భాగాన్ని మానవ సేవకు వెచ్చిస్తున్నారు. ఈయన ఇంకా పురోభివృద్ధి చెందాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. మీ సూర్యప్రకాష్.